గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇండియన్ ఎయిర్పోర్టుల్లో ప్రయాణమంటేనే ఒక పీడకలలా తయారైంది. న్యూస్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక్కటే గందరగోళం. మరి దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో ఎందుకు ఇంత పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది? దీని వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఎయిర్పోర్టుల్లో చూస్తే వేల మంది ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. డిస్ప్లే బోర్డులు చూస్తే చాలు అన్నీ క్యాన్సిల్డ్ క్యాన్సిల్డ్ క్యాన్సిల్డ్. ఇదేదో ఒక్క సిటీలో ఉన్న ప్రాబ్లం కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అసలింత పెద్ద గందరగోళానికి కారణమేంటి? సరే, ఈ సంక్షోభం ఎందుకింత పెద్ద ఎఫెక్ట్ చూపించిందో అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క నంబర్ చాలు. ఇండియా డొమెస్టిక్ మార్కెట్లో ఇండిగో వాటా ఎంతో తెలుసా? ఏకంగా 60%. అంటే ఆకాశంలో ఎగిరే ప్రతి 10 ఫ్లైట్లలో 6 ఇండిగోవే. సో ఇండిగోలో చిన్న ప్రాబ్లం వచ్చినా దాని దెబ్బ మొత్తం దేశం మీద పడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. ఓకే, ఈ మొత్తం విషయాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఈ ఎయిర్పోర్ట్ సంక్షోభం, ఆ తర్వాత పొగమంచుకు మించిన అసలు కారణం, తర్వాత పైలట్ల భద్రత కోసం కొత్త రూల్స్, ఇండిగో లీన్ మోడల్, దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, చివరగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. రైట్, ఫస్ట్ పాయింట్ విమానాశ్రయ సంక్షోభం. ఒక్క ఎయిర్లైన్లో వచ్చిన ప్రాబ్లం మొత్తం దేశం మీద ఎలాంటి ప్రభావం చూపించిందో చూద్దాం. ఒకసారి ఈ నంబర్ చూడండి, 200+. సంక్షోభం పీక్స్లో ఉన్నప్పుడు ఇండిగో రోజుకి సగటున 200కి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది. అంటే ఆలోచించండి, వేల మంది ప్రయాణికులు, వాళ్ల ప్లాన్స్, పనులు, ముఖ్యమైన ప్రయాణాలు అన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. సరే, చాలామంది అనుకుందేంటంటే ఇదంతా పొగమంచు వల్లే జరిగిందని. న్యూస్లో కూడా అదే చెప్పారు. కానీ అది మొత్తం కథ కాదు, జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. అసలు కారణం వేరే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాబ్లం ఒక ఐస్బర్గ్ లాంటిది. మనకి పైన కనిపించేది చిన్నది, అదే పొగమంచు. కాని నీళ్ల కింద కంటికి కనిపించకుండా ఉన్న పెద్ద సమస్య వేరే ఉంది. అదేంటంటే పైలట్ల కొరత. అవును, ఫ్లైట్స్ నడపడానికి సరిపడా పైలట్లు లేకపోవడమే ఈ మొత్తం గందరగోళానికి అసలు సిసలైన కారణం. అయితే ఈ పైలట్ల కొరత ఎందుకొచ్చింది? దీని వెనుక ఒక చాలా ముఖ్యమైన, అవసరమైన మార్పుంది. ఆ మార్పు పైలట్ల సేఫ్టీ కోసం, అంటే పరోక్షంగా మనందరి సేఫ్టీ కోసం తెచ్చిన కొత్త రూల్స్. వీటిని FDTL రూల్స్ అంటారు. అంటే ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్. సింపుల్గా చెప్పాలంటే 100 మంది ప్రాణాలతో ఫ్లైట్ నడిపే పైలట్లు అస్సలు అలసిపోకూడదు, ఎప్పుడూ యాక్టివ్గా అలర్ట్గా ఉండాలి. దానికోసమే DGCA ఈ కొత్త రూల్స్ని కంపల్సరీ చేసింది. ఇది మన సేఫ్టీకి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ కొత్త రూల్స్లో వచ్చిన మెయిన్ చేంజెస్ ఏంటంటే, చూడండి, పైలట్ల వీక్లీ రెస్ట్ టైంని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. ఇంకా ముఖ్యంగా ఒక నైట్ డ్యూటీలో పైలట్ చేయగలిగే ల్యాండింగ్స్ని 6 నుంచి కేవలం 2కి తగ్గించేశారు. ఎందుకంటే నైట్ టైం ల్యాండింగ్ అంటే చాలా ఎక్కువ కాన్సంట్రేషన్ అవసరం కదా, అందుకే ఈ మార్పు. సో దీనివల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ ఏంటి? ఒక ఎయిర్లైన్ తన ఫ్లైట్స్ అన్నిటినీ టైంకి నడపాలంటే ఇప్పుడు వాళ్లకు సుమారుగా 20% ఎక్కువ పైలట్స్ కావాలి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ కొత్త రూల్స్ అనేవి ఇండిగో ఫాలో అయ్యే ఒక స్పెసిఫిక్ బిజినెస్ మోడల్తో క్లాష్ అయ్యాయి. ఆ మోడల్ ఏంటో చూద్దాం. ఇండిగో ఒక లో కాస్ట్ ఎయిర్లైన్. వాళ్ల స్ట్రాటజీ చాలా సింపుల్. ఖర్చులు తగ్గించాలి, ఫ్లైట్స్ ఎప్పుడూ గాల్లోనే ఉండాలి. ఒక ఫ్లైట్ ల్యాండ్ అయిందంటే వీలైనంత త్వరగా మళ్ళీ టేకాఫ్ అవ్వాలి. అందుకే వాళ్లు లీన్ స్టాఫింగ్ ఫాలో అవుతారు. అంటే సరిగ్గా ఎంతమంది సిబ్బంది కావాలో అంతమందిని మాత్రమే పెట్టుకుంటారు. ఎక్స్ట్రాగా, అంటే స్టాండ్ బైలో ఎవ్వరూ ఉండరు. అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ మోడల్ అద్భుతంగా పనిచేస్తుంది. కాని చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మొత్తం కుప్పకూలిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆ కొత్త రూల్స్, ఈ లీన్ మోడల్, ఈ రెండూ కలిసి ఈ సంక్షోభాన్ని ఎలా సృష్టించాయో దీన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒకదాని ఎఫెక్ట్ ఇంకో దానిమీద పడటం. ఇది ఎలా పనిచేస్తుందో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. స్టెప్ 1, ఒక ఫ్లైట్ పొగమంచు వల్ల లేట్ అయింది అనుకుందాం. స్టెప్ 2, కొత్త రూల్స్ ప్రకారం పైలట్ డ్యూటీ టైం అయిపోతోంది, సో అతనింకా ఫ్లై చేయకూడదు. స్టెప్ 3, ఇప్పుడు అతని ప్లేస్లో రావడానికి ఇండిగో దగ్గర స్టాండ్ బై పైలట్ లేడు, ఎందుకంటే వాళ్లది లీన్ స్టాఫింగ్ మోడల్. స్టెప్ 4, ఫైనల్గా ఏమవుతుంది? ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది. కానీ కథ ఇక్కడితో ఆగదు. ఆ క్యాన్సిల్ అయిన ఫ్లైట్
ఆ తర్వాత వెళ్లాల్సిన ఇంకో 2-3 ఫ్లైట్స్ని కూడా క్యాన్సిల్ చేస్తుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి డామినో ఎఫెక్ట్లా అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఈ విషయంలో పైలట్ యూనియన్లు మేనేజ్మెంట్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళేమంటున్నారంటే, ఈ కొత్త రూల్స్ రాబోతున్నాయని మీకు 2 ఏళ్ల ముందే తెలుసు, అయినా సరైన ప్లానింగ్ చేసుకోలేదు, కావలసినంత మంది పైలట్లను ఎందుకు రిక్రూట్ చేసుకోలేదు, ఇది ఖచ్చితంగా ప్లానింగ్లో ఫెయిల్యూర్ అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఓకే, ఇంతా జరిగింది కదా, మరి దీని పర్యవసానాలేంటి? ప్రయాణికులపై దీని ఎఫెక్ట్ ఎలా ఉంది? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఈ మొత్తం గందరగోళంలో అక్షరాలా నలిగిపోయింది మాత్రం మనలాంటి సామాన్య ప్రయాణికులే. గంటలు కాదు, కొన్నిసార్లు రోజుల తరబడి ఎయిర్పోర్ట్లలోనే చిక్కుకుపోవాల్సొచ్చింది. చివరి నిమిషంలో టికెట్ ధరలైతే ఆకాశాన్నంటాయి. ఇక రీఫండ్ల గురించైతే అడక్కండి. డబ్బులివ్వకుండా చాలాసార్లు క్రెడిట్ షెల్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అత్యంత దారుణమైన విషయమేంటంటే, ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడంతో అర్జెంటుగా వేరే ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సి వచ్చిన వాళ్ల పరిస్థితి. కొన్ని రూట్లలో టికెట్ ధరలు ఏకంగా 3 రెట్లు పెరిగాయి. అంటే ఇది ప్రయాణికుల జేబులకు ఎంత పెద్ద చిల్లు పెట్టిందో ఊహించుకోండి. ఫైనల్గా ఇదంతా మనలో ఒక పెద్ద ప్రశ్నను రేకెత్తిస్తోంది. తక్కువ ధరలకి విమానం ప్రయాణం అందిస్తున్నాం అనే పేరుతో ఎయిర్లైన్స్ ఇలాంటి ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ని మనమీద రుద్దితే ఎలా? లో కాస్ట్ ఫ్లయింగ్ కోసం మనం చెల్లించాల్సిన కొత్త మూల్యం, ఈ అనిశ్చితి, ఈ గందరగోళమేనా? దీనికి విమానయాన రంగం సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది.